ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, లే ఆఫ్స్ అవుతున్న విషయంలో. కానీ ఆ లే ఆఫ్స్ అనేవి ఇప్పటికి ఇంకా కొనసాగుతున్నాయి చాలా కంపెనీస్లో. రీసెంట్గా మనం ఒక లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం అమెరికా గురించి. ఇప్పుడు ఇది ఇండియాలోనే కాకుండా అమెరికా వరకు కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ కూడా చాలామంది, అంటే లక్షల మంది ఉద్యోగాలు పోతున్నాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం చూస్తున్నాం. అంటే కొత్తగా ఫ్రెష్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉంటున్నాయి అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. మరి ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే, మనం ఫస్ట్ 6 months చూసుకుంటే ఎక్కడ చూసినా, ఏ న్యూస్ చూసినా, ఏ పోస్ట్ చూసినా అన్ని లే ఆఫ్ గురించే మాట్లాడుకున్నారు. ఈ 5-6 monthsలో 1,30,000 జాబ్స్ పోయినాయి మనకి. అంటే లే ఆఫ్ ఎందుకు జరుగుతుంది అని మాట్లాడుకుంటే ఒక కారణం ఏఐ చెప్తున్నారు. కాకపోతే అసలు జరుగుతుంది ఏంటి? ఏఐని ముందు పెట్టి వెనకాల వీళ్ళు రీకన్స్ట్రక్షన్ అని, లేకపోతే కంపెనీ ఇన్వెస్ట్మెంట్ సరిపోక కొంచెం ఇంకోటి ఏఐ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి ఎంప్లాయీస్ని తీయడం జరుగుతుంది. సో ఇలాగనే లే ఆఫ్స్ అవుతున్నాయి, ఇంకా జరగబోతున్నాయి కూడా. మళ్ళీ సాఫ్ట్వేర్ కొత్త వాళ్ళకి జాబ్స్ ఉంటున్నాయా లేదా అని మాట్లాడుకుంటే, ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే ఇంటర్న్షిప్గా తీసుకుంటున్నారు. ఫుల్ టైం జాబ్ కాకుండా ఇంటర్న్షిప్ లాగా తీసుకుంటున్నారు. ఇన్ కేస్ వాళ్ళు మంచి వర్క్ చేసే పర్ఫామ్ చేసి వాళ్ళని కంటిన్యూ చేస్తున్నారు. లేదు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా బాగాలేదు అనుకుంటే తీసేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఆ వర్క్ని ఏఐతో ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. కాకపోతే వీళ్ళు ఇంకొక టాక్టిక్ ఏం యూస్ చేస్తున్నారంటే, ఏఐకి అనుకోండి ఎక్కువ మనీ స్పెండ్ చేయాలి, ఫ్రెషర్స్ అనుకోండి మనకు తక్కువ అమౌంట్కి జాబ్ చేయడానికి రెడీ ఉంటారు. సో అట్లా ఆలోచించి కూడా ఫ్రెషర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మంచి టాలెంట్ స్కిల్ ఉన్న వాళ్ళకు జాబ్స్ ఉంటున్నాయి. అదంతా ఒక మిత్ మాత్రమే, జస్ట్ ఒక రూమర్ సాఫ్ట్వేర్ డెవలపర్కి జాబ్ లేదు అని. బట్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ స్కిల్స్, మీ దగ్గర అంత మంచి టాలెంట్ ఉంటే మీరు ఏ జాబ్ అయినా క్రాక్ చేసుకోవచ్చు. మీరు కంపెనీ వీసా అని అంటున్నారు కదా మేడం, అంటే ఏంటి అసలు కంపెనీ వీసా అంటే? అంటే మన వాళ్ళు ఎవరైతే వేరే కంట్రీస్కి వర్క్ వెళ్తారో వాటిని వర్క్ వీసా అంటారు. కంపెనీ అంటే కంపెనీ వాళ్ళు వీసా ఇస్తారు వీళ్ళకి, అంటే ఆఫర్ లెటర్ ఇవ్వడం అండ్ వర్క్ స్టే పర్మిషన్ ఇవ్వడం, అవన్నీ దాన్నే యూఎస్ఏ మాట్లాడుకుంటే H1B వీసా అంటాం. అది వర్క్ వీసాని, అది కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు ట్రంప్ కూడా కొత్తగా ఇంకో ఆలోచన ఏంటంటే 60 days గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసేయాలి, ఎత్తివేయాలని చెప్పి ఒక ఆలోచన నడుస్తుందని చెప్పి ఒక టాక్ అయితే వస్తుంది. ఇన్ కేస్ 60 days గ్రేస్ పీరియడ్ తీసేస్తే మరి మన వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి? యూఎస్లో ఎవరైతే H1B వీసా పైన వెళ్తారో వాళ్ళు ఒకవేళ జాబ్ వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకి 60 days టైం ఉంటుంది మళ్ళీ జాబ్ వెతుక్కోవడం కోసం. ఇన్ కేస్ ఒకవేళ ట్రంప్ తీసేశారనుకోండి, వీళ్ళు వెంటనే రిటర్న్ రావాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న రూల్స్ ప్రకారం 60 daysలో జాబ్ తెచ్చుకోవాలి. బట్ మీకు ఆ ఆప్షన్ లేకపోతే మీకు టైం ఉండాలి కదా జాబ్ వెతుక్కోవడానికి, లేకపోతే నెక్స్ట్ డేనే మీరు రావాల్సి వస్తుంది. అది చాలా పెద్ద ప్రాబ్లం. అంటే అంత సడన్గా జాబ్ వెళ్ళిపోవడం, వెంటనే రావాలంటే చాలా మంది అక్కడ సెటిల్ అయ్యి ఉన్నారు. సో సడన్గా వెళ్ళిపోవాలంటే అక్కడ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళు అక్కడ ఈఎంఐస్ అని, కొంతమంది ఇల్లు కొనుక్కొని ఉంటారు, కారు కొనుక్కొని ఉంటారు. వెంటనే రావాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. బట్ నాకు తెలిసి ఇది అమలు కాకపోవచ్చు. ఇన్ కేస్ కనుక అది కనుక అమలు అయితే, ఒకవేళ అనుకుందాం అమలు అయితే కనుక, అంటే మన వాళ్ళు చదువుకుంటూనే ఆ టైంలోనే వీళ్ళు ఏదో ఒక జాబ్ వెతుక్కుని ఇమీడియట్ ఇది అవ్వగానే దాంట్లోకి వెళ్ళాలని అంటారా? అంతే కదా. H1B మీద వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండాలంటే మీకు జాబ్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ మీరు రిజైన్ చేసి ఉంటే మీకు నోటీస్ పీరియడ్ ఉంటుంది. అంటే మీకు తెలుసు ఇప్పుడు త్వరలో మిమ్మల్ని తీయబోతున్నారని. సో ఆ టైంలో మీరు వేరే జాబ్ వెతుకునే ప్రయత్నం చేసి వేరే జాబ్ తెచ్చుకుంటే మీరు సేఫ్ సైడ్ అనుకోవచ్చు. లేదంటే మనకి ట్రంప్ నోటీస్ పీరియడ్ తీసేసి ఇంకా ఖచ్చితంగా మన టెక్కీస్ అక్కడ నుంచి రిటర్న్ రావాల్సిందే. అంటే ఇదంతా కూడా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ వల్లే అవుతున్నాయి ఈ లే ఆఫ్స్ అనుకోవచ్చా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అంటే ప్రత్యేకంగా ఏ అని చెప్పలేము. అంటే మనకి ముందు నుంచి కూడా లే ఆఫ్స్ ఉన్నాయి, రీకన్స్ట్రక్షన్ అని లే ఆఫ్ చేస్తూనే. బట్ ఇప్పుడు ఏఐ వచ్చినాక ఎక్కువ శాతం లే ఆఫ్స్ అయిపోతుంది, ఎందుకంటే ఏఐ ఈజీ వర్క్ చేస్తుందని. ఏఐ కాకుండా చూసుకుంటే మన వాళ్ళకి కొన్ని కంపెనీస్కి ఇన్వెస్టర్స్ లేక ఇన్వెస్ట్మెంట్ రావడం, ఫండ్స్ ఆగిపోవడం వల్ల వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా. ఇంకోటి ఏంటంటే కరోనా టైంలో చాలా మందిని ఎక్కువ హైర్ చేసేసుకున్నారు కంపెనీస్. ఇప్పుడు అదే వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది. సో అందుకని ఏ పేరు చెప్పి లే ఆఫ్స్ అని చెప్పి ఇంకా మెల్లిమెల్లిగా ఎవరైతే తీసుకున్నా మెల్లిమెల్లిగా తీయడం జరుగుతుంది. దీంట్లో ఫ్రెషర్స్ ఉన్నారు, మీడియం వాళ్ళు ఉన్నారు, అంటే మిడ్ లెవెల్ వాళ్ళు ఉన్నారు, అండ్ హై ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో లే ఆఫ్స్కి ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ అని లేదు.
సో వాళ్ళకి ఏ అనుకూలంగా ఉందో వాళ్ళని తీసేసుకుంటూ వెళ్తున్నారు. మనం లాస్ట్ టైం చూసుకుంటే మెయిల్స్ లేదు, జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. ముందు ఎర్లీ మార్నింగ్ మెయిల్ యు ఆర్ రిమూవ్డ్ అని చెప్పి ఒక మెయిల్ వచ్చేసింది. అంటే ఆ రోజు నుంచి ఇంకా రావద్దని చెప్పడమే. ఇంకా యాక్చువల్లీ అప్పుడు వాళ్ళకి మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈవెన్ లాగిన్ కూడా చేయలేకపోయినారు. వాళ్ళ యాక్సెస్ కూడా తీసేశారు, యాక్సెస్ కూడా డినై అయిపోయింది. అంటే జస్ట్ లాగిన్ చేసి చెక్ చేసుకుందామన్నా లేదు. అండ్ అట్లనే వాళ్ళకి ఏదైతే ల్యాప్టాప్స్, ఏవైతే ఫోన్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా వెంటనే రిటర్న్ తీసుకోవడం జరిగింది. అంటే కొన్ని కంపెనీస్ అయితే ఇలా ఉంటే, కొన్ని కంపెనీస్ ఏమో మళ్ళీ హైర్ చేసుకుంటున్నాక మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. మరి అదేంటి అంటే ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఏఐ మీద నుంచి ఎక్కువ ప్రాఫిట్స్ రావట్లేదు. సో అందుకని లేదు, మనకి హ్యూమన్సే కరెక్ట్, మనం అనుకున్నట్టు ఏఐ కూడా మిస్టేక్ చేస్తుంది. మనం ఏఐలో మీరు ChatGPT ఏ యాప్ ఓపెన్ చేసినా కింద డిస్క్లైమర్ ఉంటుంది, ఏఐ కూడా మిస్టేక్స్ చేస్తాయి అని. సో వీళ్ళు ఏమవుతుంది, అక్కడ ఏమైందంటే వీళ్ళు ఎక్కువ యూస్ చేసేసారు ఏఐని. సో అప్పుడు ఇవాళ టోకెన్ మనం మాట్లాడుకున్నాం, టోకెన్స్ లాగా బై చేసుకోవాలి మనము ఏఐ యూస్ చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ కోడింగ్కి అని. సో వీళ్ళు ఎంత లేజీ అయిపోయారంటే ఎక్కువ టోకెన్స్ యూజ్ చేస్తున్నారు. మనం వాళ్ళు బ్రెయిన్ పెట్టడం ఆపేసి టోకెన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ కంపెనీ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. సో అందుకని వాళ్ళు వద్దు, అమ్మో ఇది మనకి ఏ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోతుంది, మనం హ్యూమన్స్ అయితే బెస్ట్. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఒక 1-2 days డిలే అవ్వచ్చు, కాకపోతే వాళ్ళు ఆలోచించి చేస్తారు. బగ్స్ ఉన్నా ఏమున్నా చేసుకుంటారు. వీళ్ళకి 1 month శాలరీ ఇస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ టోకెన్స్ అయితే వాళ్ళ 1 month శాలరీ 1-2 daysలో అయిపోతుంది. సో అప్పుడు కంపెనీస్ ఏం చేస్తున్నారు, ఏఐని ఆపేసి మళ్ళీ హ్యూమన్స్ని రీహైర్ చేసుకుంటున్నారు. కొంతమంది ఎవరినైతే తీసేశారో వాళ్ళకి హైక్ ఇచ్చి మనం తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ఏదేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన దగ్గరే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ సమస్య ఉందని అనుకోవచ్చు. మొత్తం వరల్డ్ మీద ఏఐ ఇంపాక్ట్ చాలా ఉంది. లే ఆఫ్స్కి కానీ వేరే విషయాలు కానీ అన్ని విషయాల్లో కొంచెం ఏఐ ఇంపాక్ట్ అయితే చాలానే ఉంది. థ్యాంక్ యూ.